హలో అండి, హాయ్ అందరికీ, గుడ్ మార్నింగ్. చూడండి, మన ఆడవాళ్ళకి ఎవరికైనా సరే పొద్దున్నే పని ఉంటుంది కదా. అందుకోసం మన పని వీలుని బట్టి కొంచెం పొద్దున్నే లేసుకోవాలి. కొంచెం పొద్దున్నే లేసినాం అనుకోండి, మనకు పని తొందరగా తీరిపోతుంది. ఎందుకంటే పిల్లలు స్కూల్కి పోయే వాళ్ళు ఉంటారు, చేను దగ్గరికి పోయే వాళ్ళు ఉంటారు, డ్యూటీలో పోయే వాళ్ళు ఉంటారు. ఎవరు తొందరగా వెళ్ళాలంటే మనం ఫస్ట్ మన ఆడవాళ్ళ చేతుల్లో ఉంటుంది. ఎందుకంటే ఇంట్లో పని కంప్లీట్ చేసుకుంటేనే కదా, వంట ఓర్పు ఇల్లు వాకిలి అవన్నీ చేస్తేనే కదా వాళ్ళు తొందరగా బయటికి వెళ్ళిపోయేది. మనకు కూడా పనులు ఉంటాయి కదా. అందుకోసమని పొద్దున్నే లేచి మాకు చూడండి, ఇక్కడ నేల కదా, ఇదంతా ఊక్కొని చల్లి ముగ్గులు పెట్టుకొని మళ్ళీ బాబు స్కూల్కి వెళ్తాడు. బాబుకి బాక్సులు అందియాలి. 7:30కి అట్లా వ్యాన్ ఉంటుంది బాబుకి. అప్పటి వరకల్లా వంట అన్నం కూర అన్నీ వండుకోవాలి. కొంచెం పని ఎక్కువ ఉన్నప్పుడు ఇట్లా నేను తొందరగా లేస్తా ఎప్పుడైనా సరే. రోజు లేటుగా అని కాదు, కొంచెం పొద్దున్నే 5 గంటలకు అట్లా లేస్తాము. ఇంకొంచెం ఎక్కువ పని ఉన్న రోజైతే 4 గంటలకు అట్లా లేస్తాము. మనం పొద్దున్నే లేచి ఇట్లా వంట వరపు చేసుకోవాలి. మాకు ఇక్కడ ఏంటంటే నేల కదా, అందుకోసమని నేను అక్కడ బియ్యంగడి అటు పోసేటప్పుడు చెప్పులు అక్కడ ఇప్పి పైకి రావాల్సి వస్తుంది. ఎందుకంటే పొద్దున్నే అలుకు చల్లినాం కదా, అలకంతా కాళ్ళతో పాటు పైకి వస్తుంది అన్నట్టుగా. మనం పని మన వీలుని బట్టి నీట్గా నిమ్మలంగా చేసుకోవచ్చు. ఇక్కడ మేము పాలు ఇంతలో మా చిన్న బాబు పాలు కొనుక్కొచ్చిండు. ఇటు ఒక సైడు రైస్ అన్నం అవుతుంది, ఒక సైడు చాయ్ పెట్టిన. ఎందుకంటే మనం ఒకటేసారి ఒకటి వండాలంటే మళ్ళీ బాబుకి వ్యాన్ మిస్ అయ్యిద్ది. అందుకోసమని 2 ఒకటేసారి పెట్టిన. తొందరగా వంట అయిపోతే బాబుని స్కూలుకు పంపించవచ్చు. మళ్ళీ వ్యాన్ మిస్ అయితే అంతగానో ఆటోలకు పోడు, బస్సులో పోడు, అదంతా వీలు పడదు కదా. ఇదంతా వచ్చిన చికాకు ఎందుకు, మనమే ఒక అడుగు ముందు లేసి పని చేసుకుంటుంటే అయిపోద్ది కదా. చూడండి, చాయ్ అయిపోయింది, అన్నం కూడా అవుతుంది. ఇప్పుడు ఈ లోపు మా ఆయన తోటకూర గిన కొనుక్కొచ్చిండు. ఈ తోటకూర చూడడానికి ఇంత బాగుంది కానీ అలా సగం అట్లా ఏమంటాం దాన్ని, సగం బడ వేస్ట్దే అయిపోయింది ఆకంతా. ఈ ఆకుకూరలు తింటే ఆరోగ్యానికి మంచిది అన్నట్టుగా మేము ఎక్కువ ఆకుకూరలు కొనుక్కొస్తాడు తను బయటకు వెళ్ళినప్పుడు. మా ఊరు మధ్యలో సెంటర్లో కూరగాయలు పెడతారు రోజు ఉదయం. ఆ రోజు ఉదయం పెట్టిన ప్రతిరోజు రెగ్యులర్గా పెడతారు. అన్ని కూరగాయలు, ఆకుకూరలు, క్యారెట్, బీట్రూట్ అన్నీ, ప్రతి ఒక్క కూరగాయ దొరుకుతుంది ప్రతిరోజు. మేము పోయి కొనుక్కొచ్చుకుంటాం మా ఊరు సెంటర్లో. కాకుంటే ఇక్కడ మా పల్లెటూరే కదా మీది, చేన్లు ఉన్నాయి కదా మీకు, మీరు పండించుకోవచ్చు కదా అంటారు. కానీ ఇప్పుడు కూరగాయలు పండించుకోలేం కదా. కూరగాయలు వేసినా కూడా కోతులు ఉండట్లేవు. మన చేన్లలో మన కూరగాయలు వేసుకోవచ్చు. అంతకుముందు మన చేన్లలో కూరగాయలు మనమే తినేది. కాకపోతే ఇప్పుడు ఆ కోతులు చేయబట్టి కూరగాయలు ఉండట్లేవు. పెట్టినా కూడా మొత్తం ఆ కూరగాయల కనుకొచ్చి చేనంతా వేస్ట్ ఖరాబ్ చేసి తొక్కుడు తిరుగుడు చేనంతా ఖరాబ్ చేస్తాను. ఇదంతా చికాకు ఎందుకన్నట్టు ఇక మేము కూరగాయలే పెట్టట్లేము. ప్రతిరోజు రెగ్యులర్గా కొనుక్కొచ్చుకోవడమే. అంతకుముందు అయితే ఇట్లా భూములు చేన్లు ఉన్నోళ్ళు కూరగాయలు పండించుకునే వాళ్ళు, ఇంటి మందమైనా సరే. కాకపోతే ఇంక ఇప్పుడు అట్లా మేము కూడా కొనుక్కొచ్చుకుంటాను. అంతకుముందు కొంచెం సిటీలో ఉండే వాళ్ళు అనేది కదా, మీకేంది కూరగాయలకి అన్నీ మీకే వెళ్తాయి, మేము అన్నీ కొనుక్కొచ్చుకోవాలా అనేటోళ్ళు. కానీ ఇప్పుడు మేము కూడా అన్నీ కొనుక్కొచ్చుకోవాల్సి వస్తుంది కోతులు చేయబట్టి. ఇది చూడండి ఎంత చెదారం వెళ్ళిందో. అక్కడ మా ఆయన ఏమంటాడంటే, ఇంకా అలా ఆకు మంచి ఆకు వెళ్తుంది, మంచిగా చూసి ఏరు, అంత ఆగమాగం చేసినావు నువ్వు, అట్నేనా మంచిగా చూడు, ఇంకా అలా ఆకు వెళ్తుంది, అదంతా కొనుక్కొచ్చింది, ఏమన్నా మన చేనులు వెళ్ళింది అనుకుంటానవా, ఎక్కువ తక్కువ పడేస్తాను అని అన్నాడు. అందుకోసమని దాన్ని మళ్ళా అంతా దులిపి ఏరినా, కొంచెం వెళ్ళింది ఆయన అన్నట్టుగానే. ఆయన కొంచెం ఓపికగా నీట్గా అట్లా చేస్తాడు పని. నేనే కొంచెం తొందర చేస్తా. ఆకంతా మంచిగా లేకుండా తీసిన. చూడండి, మనం ఇట్లా ఆకుకూర కడిగేటప్పుడు నీళ్ళను ఉంచొద్దు. మన గిన్నెలు కానీ డబ్బాలు కానీ దేంట్లోనో ఒక దాంట్లో కడుగుతాం కదా, నీళ్ళను ఉంచొద్దు. ఇట్లా నీళ్ళు ఉన్నప్పుడే ఆకును తీసేయాలి. దీన్ని ఏమంటాం మా సైడ్, దేవి యేసుడు అంటాం. అయితే అట్లా నీళ్ళ నుంచి ఆకు తీసేస్తే ఏమైందంటే, ఆకుకు కొంచెం ఇప్పుడు వర్షాకాలం కదా, ఆ ఆకులకు చిన్న మట్టి రౌతులు అట్లా ఉంటాయి. అందుకోసమనే మనం అట్లా నీళ్ళ నుంచి దేవేసినాం అనుకోండి, ఆ మట్టి ఆ రౌతులు ఏమన్నా ఉంటే అవి నీళ్ళలో ఉండిపోతాయి. ఆకు ఇట్లా పైకి వస్తుంది. మనం ఆకుకూర కడుక్కునేటప్పుడు జాగ్రత్తగా 2-3 సార్లు మంచిగా గట్టిగా ప్రెస్ చేసుకొని కడుక్కోవాలి. ఎప్పుడైనా సరే నేను అంతే చేస్తే. ఇక చిన్న బాబు ఏమో మమ్మీ టైం అవుతుంది, ఎంతసేపు చేస్తే ఇంకా తొందరగా చేయమంటాడు. నేను చేస్తూనే ఉన్నా. కాకుండా బాబు కొంచెం ఆరటం ఎక్కువ, ఇక తొందరగా అన్నం అయిపోయింది ఆల్రెడీ. ఆకుకూరనే కదా తొందరగానే అయిపోతుంది. ఆకుకూరలు ఎవరైనా సరే కొంచెం ఆకుకూరలు ఎక్కువ తింటే ఆరోగ్యానికి మంచిది. మళ్ళీ చెప్తాను కదా, తెచ్చుకొని తినండి. కొంతమంది ఆకుకూరలు ఇష్టపడరు, కాకుండా ఆరోగ్యం కోసం మనం ఇష్టం లేని కూడా తినాలి. మన ఆరోగ్యాన్ని ఖరాబ్ చేసేవి మనం ఎక్కువ ఇష్టపడతాం కదా. ఇప్పుడు మళ్ళీ ఏమైందంటే, మాకు ఈరోజు చేను దగ్గరికి కూలోళ్ళు రేపు వస్తా అన్నారు, ఇవాళ రావట్లేరు. ఇవాళ ఒక్కలో ఏమో వస్తానట్టుంది.
ఆ ఒక్కలైనా కూడా చేను దగ్గరికి వచ్చిన దాకా నమ్మకం లేదు. వాళ్ళు వచ్చినా రాకుండా ఇవాళ నేను చేను దగ్గరికి పోతాయి, ఎందుకంటే కొంచెం పని ఉంది. వాళ్ళు రావట్లేరు, పని కావట్లేదు. నేనన్నా పోయి ఏదో కొంచెం పని చేసుకుందాం అన్నట్టుగా తొందరగా లేచి వంట ప్రిపేర్ చేస్తాను. మీరందరూ ఎవరైనా నేను ఒకదాన్నే చేస్తానని పెద్ద పొడింగిలాగా ఏం కాదు, ఎవరైనా ఆడవాళ్ళు అంతే చేస్తారు. ఇంట్లో వంట పని ఇట్లా తొందరగా. ఇక్కడ ఇవన్నీ అయిపోయినాయి. ఆకుకూర మనం అన్నీ ముందే వేయను నేను, అవి కొంచెం ఫ్రై అయిన తర్వాతకి పసుపు కారాలు అల్లాలు అవి వేస్తాను, ఎందుకంటే ఫ్రై కావాలని. ఎవరైనా సరే ఆడలో ఇట్లా కొంచెం ఓపిక నిమ్మలంగా ఒక అడుగు ముందు వేసుకుంటే మనం తొందరగా ఆగమాగం కాకుండా ఉంటుంది. పని కొంచెం లేట్ అయిపోయింది అనుకోండి, మనం తొందరగా అటు ఇటు చేసి ఆగమాగం అయిపోతుంది పని. అందుకోసం నేనైతే ఎప్పుడైనా ఒక అడుగు ముందే లేచి పని చేసుకుంటాము. చూడండి, అటు ఇటు చేసి మాది అన్నం అయింది, కూర అయింది. బాబుకి ఇక బాక్సులు కట్టాలి. మేము పొద్దున్నే టిఫిన్లు అవి ఏం చేయట్లేమండి, ఎందుకంటే మాకు చేను దగ్గరికి పోయే పని ఉంటుంది కదా. ఈ టిఫిన్లు ఇవి అన్ని టిఫిన్లు చేసి వంటలు చేసి ఇవన్నీ కుదరవు మాకు అసలు. అటు ఇటు చేసి వంటలు అయిపోయినాయి. బాబుకు టైం అయింది, స్కూల్కు బాక్సులు కట్టాలి. నేను అన్నం పెడతాంటే బాబు ఏమంటాడంటే అంత అన్నం పెట్టకు తీసే మమ్మీ అన్నాడు. అందుకోసం ఇక మళ్ళీ అన్నం పెట్టేదాన్ని ఆగిపోయినా అక్కడికే. అంత అన్నం వద్దన్నాడు. అంటే ఇంకొంచెం ఎక్స్ట్రానే పెట్టినా, వద్దు తీసే అంటాను. ఉండని లే, తినే కాడికి తిని ఉండే కాడికి ఉండని అన్నట్టుగా పెట్టిన. ఇక స్కూల్కి పోయే ముందు కొంచెం బాక్సులు, చిన్న బాక్సులో కర్రీ పెడదామంటే అది దాంట్లో లంచ్ బ్యాగ్లో పడుద్దేమన్నట్టుగా దాంట్లో పెట్టిన నేను, ఎందుకంటే వ్యాన్లో ఎత్తేస్తుంది కదా. మన పిల్లలకు బాక్సులు పెట్టేటప్పుడే జాగ్రత్తగా పెట్టాలి, పెట్టకపోతే అన్నాలు కూరలు అంతా వేస్ట్ అయ్యి మళ్ళీ లంచ్ బ్యాగ్లో పడిపోతే అంత గలీజ్గా ఉంటుంది. మా బాబు 10th క్లాస్ చదువుతున్నా సరే అన్నీ నేనే చూసుకోవాలి. బాక్సులు పెట్టుడు, బాటిళ్ళలో వాటర్ పోసుడు, ఎందుకంటే మగపిల్లలు కదా, వాళ్ళకి ఎక్కువ తెలియదు. అందుకోసమనే నేనే బాక్సులు పెట్టి బాటిల్లో వాటర్ గిన్నె పెట్టి లంచ్ బ్యాగ్ అంతా సదిరి పంపిస్తాను. ఈరోజు మాత్రం మా వీడియో ఇది అండి. మీరు ఎవరైనా ఆడవాళ్ళు ఇంతే పని చేస్తారనుకోండి, ఈరోజు మా వీడియో ఎట్లుందో ఒకసారి కామెంట్ చేయండి, సపోర్ట్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. ఇక్కడ నేను బాబుకి ఎందుకంటే టిఫిన్ చేయలేదు కదా ఏమో, మళ్ళీ మధ్యాహ్నం 1 వరకు వాడికి ఆకలేదు అన్నట్టుగా కొంచెం అన్నం కూడా తినిపించడానికి అన్నం ఎత్తాను. వీడియోకి సపోర్ట్ చేయండి. బాయ్ మరి.